నమస్తే అండి. ఈ వీడియోలో మా పుట్టింటికి వెళ్ళి తిరిగి మా ఇంటికి వచ్చాక నేను ఏమేమి పనులు చేసుకున్నానో, మీరు అడిగే కొన్ని ప్రశ్నలకు నా సమాధానాలు, ఇంకా మా ముగ్గురు అక్క చెల్లెల మధ్య ఉండే మా బాండింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సంక్రాంతి పండగకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి 10వ తారీఖుని వెళ్ళి 22వ తారీఖున ఇంటికి వచ్చానండి. అంటే 11 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఆడవాళ్ళు 2-3 రోజులు ఎక్కడికైనా వెళ్ళి వస్తేనే ఇల్లులా ఉండదు. అలాంటిది 10 రోజులు ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. బాహుబలిలో మహిష్మతి సామ్రాజ్యంలోకి మహేంద్ర బాహుబలి వచ్చినప్పుడు దేవసేన ఓ డైలాగ్ చెప్తుంది, మహిష్మతి ఊపిరి పీల్చుకో అని. మా ఇంటికి నేను వచ్చినప్పుడు మాత్రం మా ఇంటి సామ్రాజ్యం సుమాసు ఊపిరి తీసుకో అన్నట్టుగా ఉందండి మా ఇల్లు. లక్కీగా నాతో పాటే మా చిన్న చెల్లి కూడా మా ఇంటికి వచ్చిందండి. తను హైదరాబాద్లో ఉంటుందండి. మా ఇంటి దగ్గర 2 రోజులు ఉండి వెళ్తుందిలే అని నాతో పాటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తనని కూడా తీసుకొచ్చాను. ఇక మా ముగ్గురు అక్క చెల్లెల్లో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి వచ్చినా ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోకుండా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఇంట్లో పని అంతా చేసేసుకుంటామండి. మా ఇంటి దగ్గర పని మేము ఎలా చేసుకుంటామో అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ముగ్గురం ఇంట్లో పని అంతా కలిసే చేసుకుంటామండి. సంక్రాంతికి వెళ్ళి మా ఇంటికి వచ్చే ముందు అమ్మ వాళ్ళ ఇల్లంతా శుభ్రంగా గుమ్మాలు కడిగేసి బట్టలు దుప్పట్లు ఉతికేసి ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ సర్దేసి మా ఇంటికి వచ్చేసామండి. ఎందుకంటే ఒకరిద్దరు ఉన్నప్పుడు ఇల్లు ఒక రకంగా ఉంటుంది, ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఇల్లు ఒక రకంగా ఉంటుంది. మేము వచ్చేసాక అమ్మ ఒకరితే చేసుకోలేదని ఇల్లు అంతా శుభ్రం చేసేసి మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి వచ్చాక మా ఇల్లు చూసి మా చెల్లి కూడా అర్థం చేసుకుందండి, వరుసగా 3 రోజులు ఇంటి పని చేస్తేనే కానీ ఇల్లులా ఉండదని. అందుకే తను పెరట్లో ఉన్న చెత్త అంతా శుభ్రంగా తుడిచేసింది. మాకు పెరట్లో వేప చెట్లు ఎక్కువగా ఉంటాయండి. వారానికి ఒక్కసారైనా పెరట్లో తుడవకపోతే చాలా చెత్త పెరిగిపోతుంది. సంక్రాంతి ముందే ఇదంతా శుభ్రం చేశాను. 10 రోజుల్లో చాలా ఆకులు రాలిపోయి చెత్తగా ఉంది. మా ముగ్గురు అక్క చెల్లెల పనితీరు ఒకేలా ఉంటుందండి. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ నీట్గా ఉండాలి. మాసిన బట్టలున్నా, ఇంట్లో బూజులున్నా, వంటిల్లు మెస్సీగా ఉన్నా అస్సలు నచ్చదు. అవి నీట్గా శుభ్రం చేసేసుకునే వరకు మనశ్శాంతి ఉండదు. నేను ఒకదాన్నే చేసుకోవాల్సి వస్తుందని చెల్లి తనున్నంతసేపు చాలా వరకు ఇంట్లో పని హెల్ప్ చేసింది. ఇక్కడ పందిరి వేసి ఉన్న స్థలం మాత్రమే మాదండి. పందిరి దాటిన తర్వాత ఉండే స్థలం మాది కాదు. కానీ ప్రస్తుతానికి మేమే వాడుకుంటున్నాం కాబట్టి ఇదంతా శుభ్రం చేస్తాను. మా పెరట్లో చాలా కనకాంబరం మొక్కలు ఉండేవి. ఎండాకాలం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వరకు మొక్కలు చనిపోయాయి. మా వాళ్ళకి మొక్కలు పెంచాలి, కోళ్ళు పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉండదండి. కనీసం నేను లేనప్పుడు వాటికి నీళ్లు కూడా పోయరు. అందుకే మొక్కలు పెంచడం తగ్గించేశాను. లేదంటే 2 సంవత్సరాల క్రితం నా దగ్గర చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉండేవి. తర్వాత ఇంట్లో నుంచి వచ్చిన చెత్త, పెరట్లోంచి తుడిచిన చెత్త ఇక్కడ తిరిగే ప్లేస్లో ఎక్కడా వేయకుండా ఒక మూలన చెత్త వేసి ఎప్పటి చెత్త అప్పుడే మంట పెట్టేసి కాల్చేస్తాను. మేముండే ఈ ప్లేస్లో 2 ఫ్యామిలీలు ఉంటాయండి. అందులో ఒక ఫ్యామిలీ మాదేనండి. మీకు ఎప్పుడైనా ఈ ప్లేస్లో చెత్త కనిపించినా, ప్లాస్టిక్ కవర్లు కనిపించినా వాటికి నాకు ఏ సంబంధం లేదండి. ఎందుకంటే నా వరకు నేను నీట్గానే ఉంచుకుంటాను. ఇలా పెరట్లో శుభ్రం చేసేసిన తర్వాత ఉతకాల్సిన బట్టలన్నీ నానబెట్టేశాను. ఈ బట్టలన్నీ మా ఆడబడుచు వాళ్ళ పిల్లలవి, మావి, మా చెల్లిగారి పిల్లలవి. మా ఆడబడుచు కూడా మేము ఇంటికి వచ్చిన రోజే తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హెల్ప్ చేయడానికి చెల్లి ఉంది కదా అని అన్నీ నానబెట్టేశాను. మా చెల్లి ఉదయం లేచి టిఫిన్ తయారు చేసి పిల్లల్ని స్కూలు కూడా పంపించేసి గిన్నెలు తోముతుంటే నేను ఉదయం లేచి బట్టలన్నీ ఉతికేశాను. ఇక మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని సాయం చేసుకుని అంత డబ్బు సాయం తప్ప మిగతావన్నీ షేర్ చేసుకుంటామండి. మాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. కష్టమైన, నష్టమైన, ఇష్టమైన మాలో మేమే అన్నమాట. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి సోమవారం వచ్చామండి. మా చెల్లి సోమ మంగళం మా ఇంటి దగ్గర ఉండి బుధవారం వాళ్ళ ఇంటికి హైదరాబాద్ బయలుదేరింది. మా మరిది పండక్కి రాలేదండి, పిల్లల్ని మాత్రమే తీసుకొని వచ్చింది. పిల్లలు ఆ నైట్ బస్సులో తినడానికి పెరుగన్నం తాలింపు పెట్టేసి బాక్స్లో పెట్టేశాను. మా చెల్లి నా దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మా చెల్లి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించదండి. మా ఇంటి ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టుగా చాలా బాధగా ఉంటుంది. తను మాకి దగ్గరలో ఉండుంటే కొంతవరకు తన జీవితం హ్యాపీగా ఉండేది. కానీ దూరంగా ఉండడం వలన అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకిలా బ్రతుకుతుంది. తన జీవితమే స్థిరంగా లేదు అనుకుంటే తనకి మళ్ళీ 3 బాబులు. ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు ఎప్పుడైనా వేరే వీడియోలో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికి మా చెల్లిని నైట్ 7 గంటలకి సామర్లకోటలో బస్ ఎక్కించేశాను. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం. కానీ మనిషికి మనిషిచ్చే డబ్బు సాయం కన్నా నీకు నేనున్నాను అని చెప్పే ధైర్యమే ఒక మనిషిని బ్రతికేలా చేస్తుంది.
మా చెల్లెలిద్దరిని నేను ఎలా చూసుకుంటానో అది వాళ్ళకే తెలుసు. అలా తనని బస్ ఎక్కించేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుండి మళ్ళీ నేను నా యుద్ధం స్టార్ట్ చేశానండి. ఇక్కడ చూస్తున్న డోర్మెట్ ఎంత మురికిగా ఉందో సేమ్ అలాగే ఇంట్లో మంచాలపై వేసిన బొంతలు దుప్పట్లు కూడా అలాగే ఉన్నాయండి. మా ఆడబడుచు గారి పిల్లలు 6-7 సంవత్సరాల చిన్నపిల్లలు, వాళ్ళు బయట మట్టిలో ఆడుకొని తడి కాళ్ళతోనే మంచాలు ఎక్కేస్తూ ఉంటారు. అందుకే రోజుకి 2 దుప్పట్లు అన్నట్టుగా దుప్పట్లు, బొంతలు, టవల్స్ అన్నీ వేడి నీళ్ళలో పెట్టి శుభ్రంగా ఉతికేసుకున్నాను. వాటితో పాటే డోర్ మ్యాట్స్ వాష్ చేసేసుకొని దువ్వాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ బట్టలు, దుప్పట్లు ఉతికేసుకున్న తర్వాత ఇంట్లో చీపుర్లుకున్న కొనలు బ్రష్ పెట్టి వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టుకొని ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాను. ఈ పనులన్నీ గురువారం చేసుకున్నానండి. నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి గురువారం చేసేసాను. మాకు బట్టలు జాడించిన వేస్ట్ వాటర్ పోవడానికి డ్రైనేజ్ లాంటివి ఏమీ ఉండదండి. అందుకే ఇలా వేసేస్తాను. బకెట్లో జాడించిన నీళ్ళు అయితే మొక్కలకు వేస్తాను. అది కూడా 3వ సారి 4వ సారి జాడించిన నీళ్ళు అయితేనే మళ్ళీ సర్ఫ్ వాటర్కి మొక్కలు చనిపోతాయి కదా. అవును, మీకు చెప్పడం మర్చిపోతున్నాను. పండక్కి మా పుట్టింటికి వెళ్ళే వీడియోలో కేజీ బెల్లం 50 రూపాయలు అయితే 2 కేజీల బెల్లం 200 అని చెప్పాను. బై మిస్టేక్ అలా చెప్పానండి. 4 కేజీల బెల్లం 200. ఇక నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న, సుమా మీరు ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారని. నేను ఎడిటింగ్ ఇన్షాట్లో చేస్తానండి. ఇంకో ప్రశ్న ఏంటంటే, సుమా నీ ఛానల్ ఎవరు రన్ చేస్తారని. నా ఛానల్ నేనే రన్ చేసుకుంటానండి. నా వీడియోస్కి కర్త కర్మ క్రియ అన్నీ నేనేనండి. నాకు ఎవరి హెల్ప్ ఉండదండి. ఇక ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాకు వీడియోస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. అదే గొప్ప సపోర్ట్ అనమాట. మిగతా అన్ని పనులు చేసుకుంటూ నేను నా వీడియోస్ చేసుకుంటాను. అయ్యో తను వీడియోస్ చేసుకుంటుంది, కొంచెం వర్క్లో ఉంది కదా అని నేను చేయాల్సిన పనులు ఏమీ నాకు మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయరండి. చేయమని కూడా నేను అడగను. ఎందుకంటే నా ఇల్లు, నా సంసారం, నా పని నాకు తప్పదు కదా. మా వారైతే కొంచెం వంటింట్లో కూరగాయలు కట్ చేయడం, అప్పుడప్పుడు టిఫిన్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత పంకజం అక్కయ్యండి, అంటే పక్కింటి పంకజం ఛానల్ పద్మక్క. నేను వీడియోస్ థంబ్నెయిల్ రాంగ్ పెడుతూ ఉంటానండి. అంటే ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తూ ఉంటాను. ఆ టైటిల్స్ అవి ఎలా పెట్టానో ఏంటో అని చెక్ చేసి రాంగ్ పెట్టినట్టయితే నాకు ఫోన్ చేసి సెర్చ్ చేయమని చెప్తూ ఉంటుంది. అలవాటులో పొరపాటుగా అయోధ్య వీడియోలో తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అంటారు. కానీ నేను రామాయణం అని చెప్పాను. నేను పొరపాటుగా అలా చెప్పిన రామాయణం కూడా వినవలసిన పవిత్రమైన కావ్యమే కాబట్టి నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోనందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో ఇష్టంతో మీరు సంక్రాంతి వీడియోస్కి కామెంట్స్ పెట్టారు, కానీ ఆ వీడియోస్కి నేను రిప్లై ఇవ్వలేకపోయానండి. ఎందుకంటే హడావిడిగా ఇక్కడ పని అంతా చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటూ ఫామ్ హౌస్ దగ్గర పెయింట్స్ వేయటం, ముగ్గులు పెట్టడం, సంక్రాంతి పనులతో వీడియోస్తో అస్సలు ఫ్రీ టైం లేక మీకు రిప్లై ఇవ్వలేకపోయానండి. కానీ మీరు పెట్టిన ప్రతి కామెంటు నేను చదివానండి. ఆ కామెంట్స్లో ఒకరు ఫామ్ హౌస్లో ముగ్గులు ఎవరు పెట్టారు అని అడిగారండి. ఆ ముగ్గులన్నీ నేనే పెట్టానండి. అంటే చాక్ పీస్తో ఫస్ట్ మార్కింగ్ వేసేసుకొని అప్పుడు మా చిన్న చెల్లి నేను సున్నంతో వేసాము. మా ఇంట్లో సంక్రాంతి పనులు చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడకు వెళ్ళిన తర్వాత అక్కడ పండగ పనులు చేయటం, అక్కడ నుండి మా ఇంటికి వచ్చేసాక మళ్ళీ మా ఇంట్లో శుభ్రం చేసుకోవడంతో ఈ నెల అంతా అసలు క్షణం ఖాళీ లేకుండా ఉందండి. కామెంట్స్లో నన్ను అడిగే ప్రశ్నల్లో ఇంకో 2 ప్రశ్నలు ఏంటంటే, వీడియోస్కి నేను ఏ ఫోన్ వాడుతున్నానని. నేను వివో Y100 మోడల్ వాడుతున్నానండి. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎడిటింగ్ ఎలా చేస్తున్నానని. ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తున్నానంటే మీకు సమాధానం చెప్పగలను, కానీ ఎలా చేస్తున్నానంటే ఏం చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తింటున్నారంటే ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ ఎలా తింటారు అంటే ఏం చెప్పనండి. కొన్ని చెప్తే తెలుస్తుంది, కొన్ని చూస్తే తెలుస్తుంది. యూట్యూబ్ వీడియోస్ కోసం మీరు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు యూట్యూబ్ టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. నేను కూడా అవి చూసే నేర్చుకున్నానండి. నాకు పర్సనల్గా ఇలా చేయాలి అలా చేయాలని ఎవ్వరూ నాకు చెప్పలేదండి. టెక్ ఛానల్స్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరిని ఏమీ అడగనవసరం లేదండి. యూట్యూబ్ వీడియోస్ కోసం మీకు టెక్ ఛానల్స్ నుండి తప్ప ఏ యూట్యూబర్ని అడిగినా సరైన సమాధానం రాదండి. ఎందుకంటే యూట్యూబర్స్కి వాళ్ళ వీడియోస్కి రిప్లై ఇవ్వడానికే టైం ఉండదు. ఇక ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడం కష్టం. అందుకే మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. అలాగే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలండి.
నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 8 మంత్స్ అవుతుంది. ఈ 8 మంత్స్లో నా సక్సెస్ 10% కూడా కాదండి. నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు చెప్పాలి అంటే కనీసం 15% అయినా సక్సెస్ అవ్వాలి. అంటే ప్రస్తుతానికి నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 15,000 అయ్యారండి. 25,000 అయినప్పుడు ఖచ్చితంగా నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు చెప్తానండి. కానీ నా అదృష్టం ఏంటంటే నన్ను నా కష్టాన్ని అర్థం చేసుకొని ఉన్న తక్కువ మంది అయినా మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ ఇది నిజమేనా అనిపిస్తుంది. నా ఛానల్కి ఇంత మంచి కామెంట్స్ రావడం నిజంగా నా అదృష్టం. ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. మీకు నా వీడియోస్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటో కామెంట్ చేయండి. వీలైతే మీకు నచ్చినట్టుగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను నా వీడియోస్లో ఏదో ఒక మెసేజ్ ఉండాలి, లేదంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఊరికే టైం వేస్ట్గా వీడియోస్ చేయకూడదు అని అనుకుంటూనే వీడియోస్ చేస్తున్నాను. లేదంటే వారానికి 3-4 వీడియోస్తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఓకేనండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసాక బట్టలు, దుప్పట్లు, బాత్రూమ్, కిచెన్ రూమ్, ఇల్లు, వాకిలి అంతా క్లీన్ చేసుకొని శనివారం అంటే నిన్ననే తలస్నానం చేసి దేవుని మందిరం కూడా శుభ్రం చేసి పేపర్ వేసి దేవుని పటాలన్నీ సర్దుకొని దీపం పెట్టి పూజ చేసుకున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ భగవంతుని అనుగ్రహంతో అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.